తిరుమల శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 76,501 మంది స్వామివారిని దర్శించుకోగా 29,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి 4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదం. మత మార్పిళ్లు అరికట్టేందుకు టీటీడీ సరికొత్త వ్యూహం. దళితవాడల్లో విస్తృతంగా చేతి పుస్తకాల పంపిణీ. వైకుంఠం కంపార్ట్మెంట్లోనూ నిరంతరం భక్తులకు పుస్తకాల వితరణ. దేశవ్యాప్తంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిన్న సైజులో చేతి పుస్తకాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివస్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర తదితర హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో దళితవాడల్లో ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వెల్లడించారు. టీటీడీకి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక చేతి పుస్తకాలను చిన్న సైజులో భక్తులకు సౌకర్యవంతంగా ముద్రించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయటం కాకుండా తిరుమల తిరుపతిలో కూడా భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే భక్తులకు ఇలాంటి ధార్మిక చేతి పుస్తకాలను అందచేయటం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, వాటిని పూర్తిగా అధ్యయనం చేసి భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు టీటీడీ నిధులను ఏమాత్రం వినియోగించే అవసరం లేకుండా కోట్లాది పుస్తకాలను ముద్రించేందుకు, అందుకయ్యే ఖర్చును భరించేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చారని, వారి సహకారంతో ఈ హ్యాండ్ బుక్స్ ముద్రించి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు.